అందరికీ మరణాత. మరొక పునరుద్ధార దినమును దేవుడు మనకి ఇచ్చినందుకు దేవదేవునికి మహిమ కలుగును గాక. 7 దినములు 7 ఆత్మతో ప్రభువు మన కుటుంబాలను దీవించును గాక. ఈ పునరుద్ధార దినంలో ప్రకటన గ్రంథము ధ్యానం చేసుకుంటున్నాం. ఇంచుమించు 20వ అధ్యాయము ముగింపులోకి వచ్చాం కనుక ప్రకటన గ్రంథం చదవటమే గొప్ప ఆశ్చర్యం. మరి దాన్ని ధ్యానం చేసుకున్నట దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత. ఈ ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో 7, 8 వచనాలను చదువుకుందాం. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను శరణు నుండి విడిపింపబడిన భూమి 4 దృష్టి జనములకు లెక్కకు సముద్రపు ఇసుకవలె ఉన్న అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయటకే వారు బయలుదేరును. వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరములను ప్రియమైన పట్టణములను ముట్టడవేయ పరలోకముల నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములలో పడవేయను. అచ్చట ఆ క్రూరమును అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. పొద్దుమాపు దేవుడిలో ప్రార్థన చేస్తుందాం. రక్షణ వందనాలు శ్రీ రక్షక వేయేందని విన్నవారు కుండు దీపు వేయేందని సువాత పడవేదు సైతాను పడగాకి ఉండమందు పడవేదు సైతాను పడగాకి ఉండమందు కడవరి పిండు అంత్యకాల మందు కడవరి పిండు అంత్యకాలమందు మృతుల రక్షగా నీకు నీ సంగమునకు నిత్యమును జయము జయము నీ సంగమునకు నిత్యమును వందనాలు మహాపరిషుద్ధుడు మహిమగల దేవ, 1000 ఏండ్ల తర్వాత సాతాను శరసాల నుండి విడిపించాను. వాడు బయటకు వచ్చి గోగు మాగోగు వారిని మోసపరిచి యుద్ధముకు సిద్ధపరిచి పరిశుద్ధ శిబిరాలన్నీ భూమి అంతటా నశింపచేయును అనుచున్న మాటని 1000 సంవత్సరాల తర్వాత ఏమి జరగబోతుందో ముందుగా
నీ సంఘమునకు యోహాను గారి ద్వారా దైవ ప్రత్యక్షత చేసిన తండ్రి, మా ఆత్మీయ తండ్రి దేవదాసయ్య గారి ద్వారా చక్కగా జరగబోయే విషయాలన్నీ కూడా వివరించిన తండ్రి, నీకు వందనములు. ఇదిగో ఇంతవరకు పరమగీతం వచ్చిన 4 సంవత్సరాల పైగా ధ్యానించాం. ఇదిగో ప్రకటన గ్రంథము ప్రభువా, ఇదిగో 4-5 సంవత్సరాల నుంచి వివరిస్తుంటూనే ఉన్నాము. దేవా, ఇదిగో చివరికి వచ్చాము. ఈ 20వ అధ్యాయంలో ఉన్న ఈ మర్మాలన్నీ కూడా నీ నామ మహిమార్థమై మరొక్కసారి నీ బేతేలు ప్రార్థనా మందిరములో ఆరాధనలు వివరించమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాలు అందరికీ దయచేసి మీరు చెప్పిన వర్తమానం మా హృదయంలో ప్రతిష్ఠించి భద్రపరచు. త్వరగా పెండ్లి కుమారుడిగా రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభువుని బట్టి యేసు నామమున ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. కూర్చుందాం. ప్రకటన గ్రంథంలోని 20వ అధ్యాయం ధ్యానంలోకి వచ్చాం. కనుక ప్రకటన గ్రంథానికి దేవదాసయ్య గారు ఇంచుమించు ఈ గొప్ప గ్రంథము, భవిష్యత్తు గ్రంథము, భవిష్యత్తులో ఉన్న విషయాలన్నీ కూడా ఎలాగ జరగబోతున్నాయో కొన్ని పేర్లు పెట్టారు. ఆ పేర్లు ఏంటంటే, ఒకటి ప్రకటన అనగా ప్రవచించవలసిన గ్రంథము, రెండోది ప్రవచనం, జరగబోతున్న చరిత్ర అంతా కూడా ఈ గ్రంథంలోని దేవుడు వేయించాడు. 3 దర్శన గ్రంథం, ముందు జరగబోయేదంతా కూడా దర్శనవృతంగా రాయించారు. 4వది భయంకరమైన గ్రంథం. ఈ గ్రంథంలో ఉన్న సంగతులన్నీ చూసి భయమేస్తుంది. ఇందులో ఉన్న రాయించబడిన సంగతులన్నీ చూసి భయపడతా ఉంటారు. కానీ సంఘానికి ముందుగానే ఇది భయంకరమైన గ్రంథము అని తెలియజేశారు. కఠినమైన గ్రంథం. ఈ గ్రంథంలో భావాలు గ్రహించుట కష్టమే, కఠినం. ఇందులో ఉన్న భావాలన్నీ కూడా గ్రహించగలగాలి. ఒక్క పెండ్లి కుమార్తె మాత్రమే గ్రహిస్తుంది. మిగతా వారందరూ కూడా ఈ ప్రకటన గ్రంథాన్ని మామూలుగా చదవగలుగుతారు. అలాగే తెగులు గ్రంథం అనగా 7 ముద్రలు, 7 కూరలు, 7 పాత్రలు ఎలాగా కుమ్మరింపబడ్డాయో తెగుళ్ళు భూమి మీద. ఇశ్రాయేలు కానానుకు ప్రయాణమై పాలు తేనె ప్రపంచ దేశం వెళ్ళినప్పుడు 10 తెగులుతో ఐగుప్తు ఎలాగ బాధింపబడ్డదో, సంఘము రాకడకు ఎత్తబడేటప్పుడు ఈ భూమి అంతా కూడా బాధింపబడుతుంది. సంఘం ఉన్నంత వరకే ఈ భూమి మీద ప్రజలకు సంతోషం, సమాధానం. వన్స్ సంఘం ఎత్తబడిందా, వారంతా కూడా 7 ముద్రలు, 7 బోరలు, 7 పాత్రలతో ఈ సృష్టి వినాశనము కలుగుతాయి. అందుకే తెగులు గ్రంథం. 7వది ఎడతెరపలేని గ్రంథం అనగా యుగములకు జరుగు సంగతులు ఈ గ్రంథంలోనే చెప్పారు. అన్ని యుగాలు ఈ గ్రంథంలోనే దేవుడు ఇమిడ్చి ఉన్నాడు. జరగబోయే విషయాలన్నీ కూడా ఈ గ్రంథంలోనే తెలియజేశారు. 8వది పరలోకము దర్శన గ్రంథం అనగా శిష్యుడైన యోహాను పరలోకమును కొనుక్కోబడి పరలోకంలో చూపించిన దర్శనము భూలోకంలో ఉన్న సంయుక్తంగా మనకు 7 సంఘములకు వివరించారు. ఇది పరలోకము దర్శన గ్రంథము. ఎందుకంటే దేవుడు పరలోకంలో ఎలా ఉన్నాడు, భూమి మీదకి ఎలాగొచ్చాడు, మరలా పరలోకానికి ఎలాగా పెళ్లి కుమార్తెను తీసుకెళ్తున్నాడు, అంతా ఈ పరలోక దర్శనంలోనే యోహాను గారికి వివరించారు. అందుకే
8 పేర్లు ఈ గ్రంథానికి పెట్టారు. ఇంకా ఉన్నాయి. భవిష్యత్ గ్రంథం, ఈ భవిష్యత్తులో జరగబోయేవన్నీ కూడా ఈ గ్రంథంలోనే దేవుడు చక్కగా వివరించారు. కనుక ఈ గ్రంథం 20 అధ్యాయం ముగింపులోకి వచ్చాం. కనుక 7, 8, 10 వచనాలు చదువుకున్నాం. వాటిని ధ్యానం చేసుకుంటూ ఈ దిన ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. 7వ వచనంలో ఏముందట? 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను చెరలో నుండి విడిపింపబడెను. చూడండి, ఎన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వాడు విడిపిస్తాడంట? 1000 సంవత్సరాలు. సాతాను ఎప్పుడైతే తప్పు చేశాడో అప్పుడంట దేవుడు బంధించాడు. మనం ధ్యానం చేసుకున్నాం, దేవదూతలు కూడా తప్పు చేస్తారంట, పాతాళ మంది కటిక చీకటిలో బంధించాడు. మరి సాతాను కూడా అంటే బంధించాడు, వాయుమండలంలో పెట్టి ఆయన దిగకుండా చేశాడు, ఈ భూమి మీదకి రాకుండా చేశాడు. సాతాను బంధింపబడింది, కానీ సాతాను యొక్క ప్రేరేపణ ఎవరికి వస్తుందో, దాని లక్షణాలు ఎవరికి వస్తాయో వాళ్ళు బట్టే ఈరోజు ఈ భూలోకంలో దాని పని జరుగుతుంది. మనిషి మంచి లక్షణాల్లో ఉండాలని దేవుడు కోరుకుంటే సాతాను అంట సెల్ టవర్ ఎలాగ సిగ్నల్ లాగేస్తుందో మన హృదయాన్ని వాడు వశపరిచేసుకుంటున్నాడు. కనుక మనిషి దానికి లోబడి, దానికి ప్రేరేపింపబడి, దాని లక్షణాల్లోకి వచ్చిన వారి వల్లనే ఈ గొడవలు, ఈ బాధలు, ఈ ఇబ్బందులు తప్ప అసలు సాతానికి శక్తి లేదు. సాతానంట బంధింపబడినది. కానీ సాతాను బంధింపబడినది, కానీ దాని లక్షణాలు అంటే ఎలా వచ్చేస్తున్నాయి? మనుషుల్లోనికి వచ్చేసాయి. కనుక మనుషులు సంతోషంగా ఉండవలసిన వారు ఈరోజు వివాదాలతో ఉంటున్నారు, కలిసి ఉండలేకపోతున్నారు. అందుకే ఆ మహాదినము మలాకి గ్రంథంలో రాయబడిన సంగతిలో చెప్తున్నాడు. ఎలా ఉంటుందంట ఆ మహాదినము? దేవుడు చెప్తున్న మాట మనం చూస్తే ఆ మహాదినము ఎలా ఉంటుంది? సాతాను విడుదల చేస్తే, ఆ విడుదల చేసిన తర్వాత భూమి ఎలాగా ఉంటుందో ఇక్కడ క్లియర్గా రాశాడు మలాకి. ఎలా అనగా నియమింపబడిన దినము వచ్చున్నది, కొలిమి కాలినట్లు అది కాలును. గర్విష్ఠులందరూ, దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ముందురు. వారిలోని ఒకరిని వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించను, అతని రెక్కలు ఆరోగ్యమును కలగచేసెను. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన తొడల వలె గొంతులు వేయినట్లు గొంతులు వేయుదురు. అయితే ఈ భూమి మీదంట దేవుడే స్వయంగా ప్రతి ఒక్కరి మీదకి వచ్చేస్తున్నాడు. సాతాను ఎంత ప్రేరేపణ కలిగి మనుషులను పాడు చేసి తన లక్షణాలతో పాడు చేస్తుందో, దుర్మార్గులుగా చేస్తుందో దేవుడి గంట ఆయన వాళ్తున్నాడంట. ఆయన రెక్కల నీడలోనంట ఉన్నవారందరూ కూడా ఆరోగ్యవంతులు. ఎవరు చెప్పండి? ఆరోగ్యవంతులు. సాతానంట బైబిల్ మిషన్ పెడతావా దేవదాసు, నీకు 23 జబ్బులు ఇస్తానందంట. మరి 23 జబ్బులు ఉన్నా కూడా ఆయన యవనస్తుడు వలె ఉన్నాడు వృద్ధాప్యంలో. దేవునికి స్తోత్రం. ఏ వయసులో? వృద్ధాప్యంలో. ఆయనకు ఒకటే ఒక మందు, ప్రభు సంస్కారం ఇందు పరుగెత్తుకుని రండి. ప్రభువే మన సందు, ప్రభువే మన విందు, ప్రభువే పాపానికి మందు, చెడను పాపవ్యాధికి మందు. నిజంగా మహాభక్తుడు యేసయ్య శరీరం, యేసయ్య రక్తాన్నే గొప్ప ఔషధంగా తీసుకున్నాడు. ఏ ట్యాబ్లెట్ ఆయన వేసుకోలేదు, ఏ హాస్పిటల్కి ఆయన పెట్టెక్కలేదు.
ఎంత భయమో. దేవుడంటే భయం ఉండాలి. శనివారమే ఆదివారం కోసం సిద్ధపడతాడంటే అంత భయం ఎవరికి? దేవదాసయ్య గారికి. ఏ రోజు సిద్ధపడతాడు? శనివారం ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు నా ప్రభు సన్నిధానంలో ఉండాలా అని అంటారు. పానుకతో సహా వస్త్రాలతో సహా సిద్ధపరచుకుని చూడండి, అందరికన్నా ముందొచ్చే వ్యక్తి ఎవరంటే దేవదాసయ్య గారు. అందరికన్నా లాస్ట్కి వెళ్తాడు. దేవుడంటే ఎంత భయమో, ఎంత భక్తో చూడండి. చూడండి, ఏ బలహీనత ఆయన ఏమి చేయలేకపోయింది. దేవునికి స్తోత్రం. ఈరోజు అభిషేకం పొందుకున్న మనం ఎలా ఉన్నాం? ఈరోజు ఆశీర్వాదం పడుతున్న మనం ఎలా ఉన్నాం? నా నామమున ఎవరైతే భయభక్తులుగా ఉంటారో వారు మాత్రమే ఏమంటున్నాడు అక్కడ? నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యమును కలగచేయును, కనుక మీరు ప్రవ్విన తోడల వలె గొంతులు వేయుదురు. చూడండి, ఈ దుర్మార్గుల మధ్యన మనం ఎలా ఉండాలి? ఈ దుర్మార్గుల మధ్యన నీతి సూర్యుడు మన మీద ఉదయిస్తున్నాడా లేదా? ఈ లోకం అంతా కూడానంట దాన్ని వశమైపోతారు. కానీ దేవుడు కూడానంటే ఏం చేస్తున్నాడు? మనలను వశపరుచుకుంటాడు. దేవునికి స్తోత్రం. అందుకనంటే సంఘము ఒక్కసారిగా ఎంత శక్తి వచ్చేస్తుందంటే ఎగిరి వెళ్ళిపోయి ఎంత శక్తి వస్తుంది. ఏలియా వలె, ఆనోకు వలె. దేవునికి స్తోత్రం. ఆవగించి అంత విశ్వాసం. అంతేకాదు, ఏముండాలి? భయము, భక్తి ఉండాలి. చూడండి, ఇక్కడ మనకు చూస్తే ఆ మహాదినములో దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనకు కనపడుతున్నాయి. నేను నియమింపబోవు దినము, దుర్మార్గులు మీ పాదాల క్రింద ధూళివలే ఉండురు, మీరు వారిని అనగదొక్కిదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవించుచున్నాడు. చూడండి, ఆ రోజంట, ఆ మహాదినమంట ఈ భూలోకంలో ఉన్న దుర్మార్గులందరూ కూడానంట ఎవరిని బాధించారో వారి పాదాల కింద ఉంటారు. దేవునికి స్తోత్రం. సాతాను కూడా అంట ఎక్కడ పెట్టాడు దేవుడు? రోమ 16:20 ఏముంది? సమాధానకర్తయ్యకు దేవుడు సాతానును నీ కాళ్ళ కింద చితక తొక్కించేదాడు. ఈరోజు సంఘానికి ఎందుకు రావాలి? సంఘంలో ఎందుకు భయపడుతూ ప్రార్థన చేసుకుంటానంటే వాడిని కాలు కింద పెట్టుకోవడానికి. ఈరోజు సంఘానికి విచ్చలవిడిగా వస్తే వాడు నెత్తి మీద ఉంటాడు. సంఘంలో భయపడకుండా ఉంటే వాడు నెత్తి మీద ఉంటాడు. ఈరోజు నీ సంఘంలో నువ్వు ఎలా ఉండాలి? వాడిని తొక్కేవాడు ఉండాలా, నువ్వు తొక్కించుకునేవాడు ఉండాలా? దేవుడు ప్రతి ఒక్కరికి అటెండెన్స్ చేస్తాడు. ఎవరు ఎలాగా భయముతో భక్తితో ఉంటున్నారో దేవుడు చెప్తూ ఉంటాడు. ఆ నియమింపబడిన దినమంట దుర్మార్గులందరూ కూడా ఎక్కడ ఉంటారంటే పాదాల కింద ఉంటారు. ఈరోజు సంఘం ఎత్తబడే వరకు దేవుడు చూస్తున్నాడు. ఎత్తబడిన తర్వాత 7 ఏండ్ల మహాశ్రమలు. అప్పుడు సాతాను భూమి మీదకి వస్తాడు. తర్వాత మరి వాడిని బంధిస్తాడు. 1000 సంవత్సరాల పరిపాలన చేస్తాడు దేవుడు స్వయంగా ఇక్కడ. ఆ 1000 సంవత్సరాల తర్వాత సాతానుకు ఒక అవకాశం ఇస్తాడు. నువ్వేం చేయాలనుకున్నా చెయ్యి, ఫైనల్ తీర్పు అని ఇస్తే వాడంట ఈ భూమి మీదకి వస్తాడు. ఎలాగొస్తాడు? 8వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. భూమి నలుదిశల నుండి జనులను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయటికి వాడు బయలుదేరును. ఫైనల్ యుద్ధం. ఇప్పుడు మనుషులతో యుద్ధం చూసాం. ఎప్పుడైతే 1000 సంవత్సరాల తర్వాత సాతాను విడుదల చేస్తాడో వారు ఎవరి దగ్గరికి వెళ్తున్నాడంట? గోగు మాగోగు. గోగు మాగోగు అంటే చాలాసార్లు చెప్పాను. ఎవరి ఇల్లు? సాతాను అనుసలేదు, కలహప్రియులు. ఊరకనే గొడవ పెట్టుకుంటారు వీళ్ళు. వాళ్ళకి గొడవే కావాలి. ప్రజలు ఏమైపోతారో వాళ్ళకి అనవసరం. ప్రజలు వారు ఎలా ఉంటారో వారికి అనవసరం. కలహప్రియులు, గొడవ పరులు. వాళ్ళు ఎవరు? నేను చాలాసార్లు చెప్పాను, ఫలానా పట్టణం, ఆ పట్టణం అని. ఈ కాలంలో ఉన్న పట్టణం ఏంటి? ఆ పట్టణం
కాలంలో చెప్పాడు. ఈ కాలానికి ఆ పట్టణం పేరు ఎలాగుంది? ఏదో సంఘానికి వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అంటే ఉపయోగం ఏమీ లేదు. స్కూల్లో పిల్లల పాఠాలు విని పాస్ అవ్వకపోతే ఉపయోగం ఉందా? లేదు. ఇందులో ఉన్న రహస్యాలు తెలుసుకుని వెళ్ళకపోతే ఈరోజు ప్రతి వాడి ముందు నువ్వు తలదించుకోవాల్సి వస్తుంది. రేపు రాకడలో ఆ సమయం వస్తే ఎగిరే శక్తి కూడా ఉండదు. ఈరోజు ఎగిరి అంతస్తులు దేవుడు మనకి ఇచ్చాడు. ఏ విషయాల కోసం ధ్యానించాలి, ఏ విషయాల కోసం మనం చదువుకోవాలి, దేవుడు కోరుకుంటున్న కోరిక మనం ఎలా ఉండాలి. మలాకి గ్రంథంలో చెప్తున్న మాట 4వ అధ్యాయంలో చివరి వచనంలో ఏలియా వస్తాడు, తల్లిదండ్రుల తట్టు పిల్లల్ని, పిల్లల తట్టు దేవుడు కోరుకుంటుంది అదే. ఒక్క కుటుంబంలో నువ్వు ఆరాధించి నీ బిడ్డలు నీ తట్టు తిప్పుకుంటున్నావా? నీ భార్య నీ తట్టు ఉంటుందా? నీ పిల్లలు నీ తట్టు ఉండగలుగుతున్నారా? నువ్వేం నేర్చుకోవాలి ఇక్కడికి వచ్చి? లోకానికి అటువంటి పరిస్థితి ఉండదు. సంఘం అంట చూడండి, ఏలియా ఒక్క ఆత్మ ఏం చేస్తుందంట? తల్లిదండ్రుల తట్టు పిల్లల్ని, పిల్లల తట్టు తల్లిదండ్రులు, కుటుంబంతా కూడానంట ఒకరికొకరు ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి, భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. ఇక్కడికి వచ్చి నేర్చుకోవలసింది అది. దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘంలో చెప్తున్న మాట, పెళ్లి కుమార్తె సంఘానికి చెప్తున్న మాట ఇది. కనుక ఇక్కడ ఎవరున్నారంట? కలహప్రియులు ఉన్నారు, జాగ్రత్త. వారు ఎవరు? యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం. ఆ పట్టణం ఎవరు? ఆ మనుషులు ఎవరు? ఇప్పుడున్న పట్టణం, ఆ పట్టణానికి పేరు ఎలా మారింది అని చూస్తే అక్కడ కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ గోగు మాగోగుకి డైరెక్ట్గా వచ్చేస్తున్నాడు సాతాను. ఇప్పుడు వారు ప్రేరేపింపబడ్డారు, కానీ డైరెక్ట్ వారితో దేవుని మీదకి వచ్చేటట్టు చేస్తాడు వాడు. ఆ పట్టణం ఏంటి? చదవండి. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 3 వచనాలు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడయగు గోగు అనగా రోషమునకు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ ఒక చక్కటి మాటను చెబుతాడు. నరపుత్రులారా, మనుషుల్లారా, ఇదిగో జరగబోయే చరిత్ర నేను మీకు చెప్తున్నాను అని దేవుడు అంటే ఏమంటున్నాడు? యెహోవాకు ప్రత్యక్షమే యెహెజ్కేలుకి ఎలా సెలవిచ్చింది? నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు. అంటే ఇది ఒకే దేశం. అర్థమైందా? మళ్ళీ చదవండి. అది మాగోగు దేశపు వాడగు గోగు అనగా ఎవరిల్లు? రోష్ అంటే రష్యా. ఏ దేశం? రష్యా. ఇప్పుడు రష్యా వారంటే ఎటువంటి వారంట? ఆ కాలంలో సాతానికి పూర్తిగా లోబడిపోయేవారు, కలహప్రియులు. వాళ్ళు ఏం చేయకు గొడవలే. చూడండి, ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ రోజులు యుద్ధం చేసుకున్న దేశం ఏంటి చెప్పండి? అలా ఒకే దేశం. గోగు మాగోగు అంటే ఒకే దేశం. చూడండి, ఉక్రెయిన్ రష్యా అంటే ఒకే దేశం. ఉక్రెయిన్ వాడు ఎప్పుడున్నవాడు రష్యాలో ఉన్నాడు. వాడికి డిమాండ్ అయ్యి ప్రపంచానికి గొప్ప ఆశీర్వదకరంగా వాడు నిలబడ్డాడు. ప్రపంచానికి వైద్య శాస్త్రానికి సవాలు విసురుతూ గొప్ప సాంకేతికమైన విషయాలు తెలుగుని ఈరోజు ఆ దేశంలోనే ఒక ప్రత్యేక దేశంగా పేరు గాయించింది ఉక్రెయిన్. మరి ఇప్పుడు రష్యా ఊరుకున్నాడా? ఒకప్పుడు నువ్వు మా దేశం కనుక నాకు ఇస్తావా ఇవ్వా అని ఇంచుమించు ఇప్పటికి 4 సంవత్సరాల నుంచి వాళ్ళు యుద్ధం చేసుకుంటానే ఉన్నారు. రష్యా, ఉక్రెయిన్ వీళ్ళే డైరెక్ట్ దేవుని మీదకి వచ్చేది. ఆనాడు మొదటి రాకల్లో యూదులు యేసు ప్రభుని ఎలాగ పట్టుకుని హింసించారో ఇప్పుడు ఫైనల్ యుద్ధం ఏ దేశం చేయబోతుందంటే ఈ దేశమే చేయబోతుంది. ఈ దేశానికి గొడవ ఏంటి? గోగు మాగోగు గొడవ ఏంటి? నువ్వు ఒకప్పుడు
రష్యాలో ఉన్నావు కనుక రష్యాకు వస్తావా రావా అంటున్నాడు పుతిన్. ఉక్రెయిన్ నాయకుడు ఏమంటున్నాడు, నేను రాను, మేము సెపరేట్ అయిపోయాం అంటున్నాడు. వాళ్ళిద్దరి కలహాల వల్లంట ఉక్రెయిన్ మొత్తం ఎంత నాశనం అయిపోయిందంటే పాపం లక్షల కోట్ల కట్టుకున్న ఇల్లు పెంటకుప్ప అయిపోయింది. ప్రపంచానికి వైద్యులు అందించిన దేశం ఈరోజు వైద్యానికి ఎదురు చూస్తూ ఉంది. మమ్మలను కట్టేవాడు ఎవడు, మాకు బాగు చేసేవాడు ఎవడు. ఈరోజు ఒక్క కుటుంబం భార్య భర్తలు మంచి లక్షణాలతో ఉండగలుగుతున్నారా గొడవ పడకుండా? ఒక్క కుటుంబం తల్లిదండ్రుల పిల్లలు గొడవ పడకుండా ఉండగలుగుతున్నారా? దేవుడు ఏం కోరుకోవట్లేదు. ఫస్ట్ భర్తకి భార్యకు ఒకరి పట్ల ఒకరు దేవుని భయము కలిగి ఉండాలి. ప్రతి కుటుంబం దేవుని భయము కలిగి ఉండాలి. ఇదే కోరుకున్నాడు సంఘంలో. ఈరోజు దేవుడు అంట చక్కగా చెప్తున్నాడు, వీళ్ళందరినీ నా కాలు కింద పెడతాను. ఈరోజు దేవుని భయము భయభక్తులు కలిగిన వారు నీతిశ్వరుడు మీ మీద ఉదయిస్తాడు. మలాకి ఏం చెప్పాడు? నీతిశ్వరుడు ఉదయిస్తాడు. మీరు కొవ్వున తోడల వలె గొంతులు. దేవుడు కోరుకుంటుంది ఇది. ఈ ప్రపంచానికి అంతా తెగులు వస్తుంది, కానీ ఒక క్రైస్తవుడు అక్కడ తెగులు లేకుండా ఉండాలి. ఈ ప్రపంచానికి అందరికీ రోగాలు వస్తాయి, కానీ ఒక క్రైస్తవుడు మాత్రం రోగం లేకుండా ఉండాలి. ఈరోజు ఎన్ని రోగాలు ఉన్నాయి, ఎన్ని తెగుళ్ళున్నా అసలు లెక్క చేయకుండా దేవదాసాయి గారి లాగా ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. ఈ బోధ చెప్తే ఎవరు వినరు. సాతానికి నచ్చినట్టు వారు బోధ చెప్తే చూడండి వెంటనే వచ్చేస్తారు. రక్షణ బోధ, స్వస్థత బోధ కాదు. ఇప్పుడు పెండ్లి కుమార్తె బోధ. పెళ్లి కుమార్తె బోధ ఏంటి? ఇదిగో నీతి సూర్యుడిని నేను సంపాదించుకున్నాను, నేను మరలా ఎంత ఆరోగ్యవంతుడిగా అయిపోయాను చూడండి. నేను గొంతులేస్తున్నాను, నేను తిరుగుతున్నాను, నేను లెగిశాను. బలహీనతలో నుండి, వ్యాధిలో నుండి, మరణంలో నుండి నేను లెగిశాను. ఇదిగో నాలో నివసిస్తున్నవాడు యేసు. ఈరోజు నేను ఎలాగ అడుగు వేస్తున్నానంటే, ఇలాగ నేను ఉంటానంటే ఎవరంట? యేసు వల్ల. ఇది చూపించమంటున్నాడు దేవుడు. స్వస్థతలు కాదు, నువ్వే ఆరోగ్యవంతుడిగా ఉండాలి. ఎవరిని చూపించాలి? నీతి సూర్యుడిని చూపించాలి. మాటలో చూపించాలి, ప్రవక్తల్లో చూపించాలి. ఆయన మనము చూపించగలగాలి. ఆయన రెక్కల నీడనంట వారందరూ కూడా ఎలా ఉన్నారు? గొంతులు వేస్తున్నారు. వారు ఎగిరిపోయే అంతస్తులకు వస్తున్నారు. ఈ కాలం ఏంటంటే పెండ్లి కుమార్తె కాలము. చూడండి, ఆల్రెడీ రాకడకు ముందంటే ఏం జరుగుతాయి తెలుసా? యుద్ధాలు జరుగుతాయి. రాకడకు ముందు ఏం జరుగుతాయి? యుద్ధాలు జరుగుతాయి. ఇదే సూచన గుర్తుపెట్టుకోండి, భయపడకండి. అంతం మీకు రాదు. సంఘం ఎత్తబడే వరకు అంతము రాదు. సంఘం ఎత్తబడిన తర్వాతే వాయుమండలంలో ఉన్న సాతాను ఎక్కడికి వస్తాడంట? భూమి మీదకి వస్తాడు. 7 సంవత్సరాల సాతానికి భూమి అప్పచెప్తాడు. వాడు పెట్టే టార్చర్, వాడు పెట్టే శ్రమలో, 7 ఏళ్ల మహాశ్రమలో 21 తెగుళ్ళు భూమి బాధింపబడతా ఉంటుంది. ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నామో, ఎంత ఆనందంగా ఉన్నామో. మారు మనసు పొందండి అంటే చూడండి చాలామందికి పొందలేకపోతున్నారు. ఏ మనసు అంట? ప్రభు మనసు కలిగి జీవించాలి. ప్రభు మనసు ఎవరిని బాధ పెట్టదు, ప్రభు మనసు ఎవరిని బాధించదు, ప్రభు మనసు ఎవరిని నిందించదు, ప్రభు మనసు ఎవరిని ఏమీ చేయదు. కానీ బంధింపబడిన సాతానంట ప్రేరేపిస్తూ ఉన్నాడు. నా లక్షణాలు తీసుకో, నా లక్షణాలతో నువ్వు ఉండు. సెల్ టవర్ ఎలాగ సిగ్నల్ సెల్ ఫోన్ లాగుతుందో అలాగ మనుషులందరినీ దాన్ని వశపరిచేసుకుంటుంది. అందుకే దేవుడు చక్కటి విషయాల్ని తెలియజేస్తున్నాడు. ఈ దేశము నుండి వివాదాలు జరుగుతాయి కనుక, రూష్ అనగా రష్యా కనుక వీడు వచ్చంటే ఎవరిని మోసపరుస్తున్నాడు? గోగు మాగోగును మోసపరుస్తున్నాడు. వద్దాం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. 8వ వచనం ఏముంది? భూమి నలుదిక్కుల నుండి జల్లును లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయడానికి వాడు బయలుదేరును. ఎవరు మోసపోస్తుందంటే వీళ్ళిద్దరూ ప్రపంచమంతా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు 2 దేశాలు 4 సంవత్సరాల నుంచి గొడవ పడుతున్నారు. ఎందుకంట?
ఉక్రెయిన్ చిన్న దేశమే, కానీ సపోర్ట్ ఎవరు చేస్తుంది? ప్రపంచంలో పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా ఆయుధాలు సప్లై చేస్తుంది. ఆ చిన్న దేశం ఒక్క గంటలో ఉఫ్ఫును తెచ్చు రష్యా, కానీ వదలేకపోతున్నాడు. ఎందుకంటే ప్రపంచమంతా కూడా చివరి కాలం ఎలా ఉంటే కలహం, గొడవ, వివాదం. కానీ ఈరోజు పెళ్లి కుమార్తె మాటలు ఏముంటుందంట? నా ప్రభుని నేను సంపాదించుకోవాలి, నా ప్రభుని నేను సంపాదించుకోవాలి. యోబు గారు చూడండి, సర్వశక్తుడు నాకు ఇంకా తోడుగా ఉన్నాడు, నా పిల్లలు నా చుట్టూ ఆస్తులు పోయినాయి, ఐశ్వర్యం పోయినాయి, పిల్లలు సరిపోయారు, శరీరం అంతా పాడైపోయింది. ఒకే ఒక మాట, నీతి సూర్యుడు ఉదయించాడు. మళ్ళీ ఎలా మారిపోయాడంట? మహాశక్తివంతుడిగా మారిపోయాడు. ఈ పెండ్లి కుమార్తె కాలం అనుకోవడానంట యోబు ఎంత భక్తి అనుకుంటారు. దేవునికి ఇస్తావు ఎంత భక్తి? యోబు గారి భక్తి. యోబు గారి భక్తి అంటే తెలుసా? నోట్లో నుంచి స్తుతి రావాలి కానీ దూషణ రాకూడదు. మారు మనసు లేని వారందరూ కూడా పాతాళానికి వెళ్ళిపోతారు. ఆ కాలంలో ఎంత భక్తో యోబు. వాళ్ళ పిల్లల పొరపాటున దేవుణ్ణి ఏమని అంటున్నారేమో అని అంటే పొద్దున్న లేచి పాప పరిహారార్థ బలి అనిపించేవాడు. కన్నాను వాళ్ళు ఎలాగోలా అని చక్కగా దేవుడికి అప్పచెప్పాలి. ఈ కాలం అంటే నిర్లక్ష్యం, వద్దే వస్తాడు, పోతే పోతాడు. దేవాలయం అంటేనే నిర్లక్ష్యం. చూడండి, సమయం అంటే నిర్లక్ష్యం, కుటుంబం అంతా కూడా కలిసి కూర్చుని మాట్లాడుకుంటాం అంటేనే నిర్లక్ష్యం. కానీ దేవుడు ఈరోజు ఎవరైతే చక్కగా కుటుంబం అంతా కూడా సంతోషంగా ఐక్యత ఉండాలనుకున్నారో వారి మీద ఉదయిస్తున్నాడు, వారి మీద ఆయన ఉండి నడిపిస్తున్నాడు. ఈ కాలం ఎంత భయంకరమైన కాలమో, కానీ ఈ కాలానికి తగినట్టంట దేవుడు చూస్తున్నాడు. కానీ ఈ కాలంలో ఎవరండి అంటే గోగు మాగోగు అంటే రష్యా, ఉక్రెయిన్ ఒకే దేశం. మాలో నుంచి నువ్వు విడిపోయే కనుక నువ్వు రా, నువ్వు వచ్చేంత వరకు నీతో నేను యుద్ధం చేస్తాను అన్నాడు రష్యా, పుతిన్. ఈరోజు ఈ మోసపరిచి వీళ్ళ యుద్ధం ప్రపంచానికి అంటుకుంది. చూడండి, ఈ యుద్ధం ప్రపంచమంతా కూడా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ 9వ వచనం చూసుకుంటే, వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరములను ప్రియమైన పట్టణంలో ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దేశించి. వీళ్ళ యుద్ధం అంటే చివరికి ఎలా వస్తుందంటే పరిశుద్ధమైన శిబిరాలు పాటు చేస్తారండి. ఎవరు పాటు చేస్తారంటే వాళ్ళు రష్యా ఒక నిర్ణయం తీసుకుంది, బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం బ్యాన్ చేసేయాలి, ఇది మంచిది కాదని. రష్యా ఆల్రెడీ మందిరాలు పాటు చేసుకుంటున్నాడు, బైబిల్ గ్రంథం పాటు చేశాడు, అన్నీ పాటు చేశాడు. ఈ కాలం ఎంత వేగంగా మారిపోతుందో చూడండి. ఇది రాకడ కాలం అనడానికి ఏ సందేహం లేదు. ఎప్పుడు ప్రభుత్వుడు ఎప్పుడు తీసుకెళ్ళిపోతాడో తెలియదు. కానీ ఈరోజు ఆ ప్రభు వచ్చే సమయానికి, ఆ మహాదినానికి రాకమునుపు మనము ఎలాగున్నాం, ఎలా నివసిస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం. ఈరోజు దేవుడు చక్కటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ప్రపంచమంతా కూడానంట వీరు ఎవరి మీదకి వస్తారంటే, చూడే ఆంబోతు దెబ్బలాడుకుంటే ఎవరి మీదకి వచ్చేస్తారు? చూస్తున్న వారి మీదకి వచ్చేస్తారండి. చూస్తున్న వారి మీద పడిపోతుంది. అలాగా ప్రపంచంలో వీళ్ళ దెబ్బలాడుకుంటే చివరికి ఎవరి మీదకి వస్తారంటే క్రైస్తవుల మీదకి వచ్చేస్తారు, దేవుని బిడ్డల మీదకి వచ్చేస్తారు. ఏం జరిగిన విషయం డైరెక్ట్ వాళ్ళ యుద్ధాలు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, చివరికి ఎవరి మీద పడిపోతారంటే పరిశుద్ధ శిబిరాలని పాడు చేస్తారు. కానీ ఎవరు వస్తారంటే పరలోకం నుండి అగ్గి వచ్చి వాళ్ళని కాల్చేస్తారు. దేవునికి స్తోత్రం. ఏలియా గారు ఉన్న కాలంలోనంట దేవుని బిడ్డల మీదకి వచ్చినప్పుడు మహాభక్తుడైన ఏలియా ఏం చేశాడు? ఆకాశం నుండి అగ్గి కురిపించి వారందరినీ కాల్చేసాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు భూమి మీదంట దేవుని బిడ్డల మీదకి పరిశుద్ధమైన శిబిరాల మీదకి వస్తే దేవుడు ఏం చేస్తాడంట? కాల్చేస్తాడు. పరలోకం అగ్ని దిగి వస్తుంది.
వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములో గుండములో వేయబడెను. అచ్చట ఆ క్రూరముఖము అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వారు యుగయుగములో రాత్రింపగలు బంధింపబడుదురు. చూడండి, అక్కడ ఎవరున్నారట? ప్రవక్త అనగా అబద్ధ ప్రవక్త అనగా దేవుడి దగ్గర అందుకుని అందించవలసిన వారు. చూడండి, బాలాకు బిలాము కథ మనకు తెలుసు. దేవుడు పెట్టే కానంట ఆశించి పనిచేసి ఇశ్రాయేలుకి శాపం తీసుకొచ్చాడు. ఇటువంటి ప్రవక్తలందరూ కూడానంట దేవుడి చేరి చెప్పి మోసం చేసేవారు అందరూ కూడానంట దేవుడు ఏం చేస్తున్నాడు? సాతానుతో పాటు నిత్య అగ్నిగుండములో పడవేస్తున్నాడు. సాతాను శరసాల నుండి విడుదలైన తర్వాత దేవుడంట సజీవుల తీర్పునకు మృతుల తీర్పునకు మధ్యకాలంలో సాతాను విడుదల చేస్తాడు. ఆదాము నుండి రక్షణ వరకు ఎలాగున్నారో మృతులైన వారు లేచారో అది మొదటి పునరుద్ధానం అయితే, రెండో పునరుద్ధానం ఏంటంటే ఈ పాతాళంలో నుండి శరలో నుండి విడిపించినప్పుడంట భూమిలో నుండి మృతులైన వారు కూడా పైకి వస్తారు. ఇదే రెండవ పునరుద్ధానము. కనుక దేవుడు ఆదాము నుండి మోసపరిచిన వారందరూ కూడా వారిని తీర్పు తీర్చును. వాయుమండల లోకంలోనూ 7 ఏళ్ల మహాశ్రమల కాలంలోనూ భూమి మీదకి సాతాను వస్తాడు. కుక్కను గొలుసు కట్టినట్టు కట్టేశాడంట దేవుడు. దేవుడికి ఇస్తాడు. సాతాను అంటే ఎలా కట్టేశాడు? కుక్కను కట్టినట్టు కట్టేశాడు. కానీ దయచేసి లక్షణాలు మార్చుకోండి. ఒక కుటుంబం భార్య భర్తలు ప్రేమ కలిగి ఉండండి, పిల్లలు ప్రేమ కలిగి ఉండండి, కుటుంబం అంతా కూడా ఐక్యతగా ఉండండి, వివాదాలు పెట్టుకోకండి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఏ ప్రవక్త వస్తున్నాడంట? ఏలియా ప్రవక్త వస్తున్నాడు. నీతి సూర్యుడైన యేసు ఉదయించినప్పుడు క్రొవ్వున దూడల వాళ్ళు గొంతులు వేసిన వారు ఎలా ఉంటారంట? తల్లిదండ్రుల తట్టు పిల్లలను, పిల్లల తట్టు తల్లిదండ్రులను తిప్పివేస్తాడు. ఈరోజు మన కుటుంబాలన్నీ కూడానంట ఈ సంఘంలో మనమందరం కూడా యేసు క్రీస్తు వైపు తిరిగిన ప్రియమైన బిడ్డలము. ఈరోజు మనం కూడా ఎలా ఉండగలుగుతున్నాం? మన కుటుంబం అంతా కూడానంట ఎవరి మనసు కలిగి ఉండాలి? యేసయ్య మనసు కలిగి ఉండాలి. లోకమంతా కలహం, గొడవలు, భయంకరమైన శ్రమలు. ఇక్కడ మాత్రం అని చెప్తున్న మాట మనం చూస్తే 11వ వచనం, మరియు ధవలమైన మహాసింహాసనము దాని ఆశ్చర్యుడైన ఒకరిని చూచితిని. భూమి ఆకాశములను ఆయన సముఖమున పారిపోవును, వాటికి నిలువ చోటు కనబడకపోయాను. ఎప్పుడైతే 1000 ఏళ్ల పరిపాలన అయిందో అక్కడంట భూమి మీదకి ఏమొచ్చేసిందంటే మహాసింహాసనం వచ్చింది. ఆ మహాసింహాసనం కంట ఎవరు చూడలేకపోతున్నారు? ఆకాశము, భూమి. చూడండి, ఏదేను తోటలో ఎంత మహిమకరమైన సృష్టి ఉందో అటువంటి మహిమ సృష్టి 21వ అధ్యాయం ఉంటుంది. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి చూస్తాం. ఇప్పుడు ఏ ఆకాశం? పాపానికి లోబడిన సృష్టి, పాపంలో ఏడబడుతున్న సృష్టి, పాపం వల్ల బాధింపబడుతున్న సృష్టి. చూడండి, ఎప్పుడు వర్షం కురుతుందో, ఎప్పుడు ముంచుతుందో, ఎప్పుడు ఏం చేస్తుందో ఎవరికి తెలియదు. ఎక్కడ భూకంపం వస్తుందో, ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే భయంకరమైన పరిస్థితులు. ఎవరి వల్ల అంట? యోనా గ్రంథంలో 4వ అధ్యాయంలో మాట ఉంది. సడన్గా ఉన్న ఫలంగా వాతావరణం ఎందుకు మారిపోయింది? తుఫాన్ ఎందుకు వచ్చింది? ఎవరో దేవుని మాట వినట్లేదు, ఎవరో దేవుని దూషిస్తున్నారు, దేవుని మీద తిరగబడుతున్నారు, చీటీలు వేద్దామంటారు. ఎవరి పేరు వచ్చిందంట? యోనా పేరు వచ్చింది. యోనా ఎక్కడున్నాడు అని వెళితే ఆయనంట వాడు అడుగు భాగంలో నిద్రపోతున్నాడు. చీటీలో పేరు తెలుసు యోనాని. యోనాని పిలిచాడా? ఓయి నిద్రపోదు అన్నాడు. అసలు ఏ కాలంలో ఎలాగ నిద్ర పడుతుంది అసలు నీకు? ఈ కాలానికి నువ్వు ఎలాగ ఉండాలి? ప్రార్థన చేయాలి. లేచి ప్రార్థన చేయి, దేవుడు ఆ తుఫాను ఆపుతాడు. వాడలో ఉన్న వాళ్ళందరూ కూడా రక్షించబడతాం. నీకు అంత శక్తి ఉంది. యేసుప్రభు కూడా శిష్యులు వెళ్తున్నప్పుడు యేసుప్రభుని జనసమూహం ఒకటి అడిగారు, చూసి క్రియ చేయండి అన్నాడు. యేసుప్రభు అన్నారు, భూమి మీద సూచక్రియలు ఏమీ లేవు, ఒకటే ఒక సూచన. యోనా కోసం చెప్పాడు. ఏమని చెప్పాడు?
యోనా శాప గర్భములో 3 దినములు ఎలా ఉన్నాడో మనుష్య కుమారుడు కూడా అలాగే ఉంటాడు. మీరు కూడా అలాగే ఉండాలి. మొదటి పునరుత్థానంలో పాల్గొన్న వారు ధన్యులు. పరలోక రాజ్యం కంట దేవునితో 1000 సంవత్సరాలు పనిచేస్తారు. 1000 సంవత్సరాలు యాచకులుగా ఉంటారంట. దేవునికి స్తోత్రం. పరలోకానికి భూలోకానికి అంత గొప్ప ఆశీర్వాదం. మొదటి పునరుత్థానంలో పాల్గొన్న వారు, పునరుత్థానం అంటే చనిపోయి తిరిగి లేవటం. యోనా గ్రంథంలో 2వ అధ్యాయంలో ఏమనుంది? యోన సముద్రంలో పడవేమన్నాడు. యోన సముద్ర గర్భములో నుండి ప్రార్థన చేస్తాడు. యోన చేప కొడుకులో నుండి ప్రార్థన చేస్తాడు. యోన పాతాళంలోకి వెళ్ళి కేకలు వేస్తాడు. ఇప్పుడు ఆయన ప్రార్థన 3 చోట్ల కనపడుతుంది. ఒకటి సముద్రంలో పడగానే ప్రార్థన మొదలుపెట్టాడు. యోనానంట సన్నిధిలో ఉండి పారిపోతున్నావు యోనా, వెళ్ళిపోకు, నేను చెప్పిన పని చెయ్యి. ఏం చెప్పాడు? నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించిన ఆయన అన్నాడు. అమ్మ వాళ్ళ దుర్మార్గులు నేను వాళ్ళకి చెప్పను అని సన్నిధిలోంచి వెళ్ళిపోయాడంట. సన్నిధిలోంచి వెళ్ళిపోతే దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోతే ఎలా ఉంటుందంట? ఎలకను చూస్తే పిల్లికి చెలకాటం, పిల్లిని చూస్తే ఎలకకు ప్రాణగండం, అలా ఉంటుందట. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం ఈరోజు లోకం అంతటిని కూడా ఎక్కడ మార్చాలి? కుటుంబం అంతా కూడా ఎలా ఉండాలి? కుటుంబం అంతా కూడా ఎలాగ దేవుణ్ణి ఉండాలి? యోనాకు దేవుడి పని చెప్తే నమ్మలేదు, పారిపోయాడు, భయపడ్డాడు, వాళ్ళు చూసి వెళ్ళిపోయాడు, దేవుడి మాట చెప్పలేకపోయాడు. కానీ ఈ తుఫాను ఉన్న ఫలంగా మారిపోయింది. ఎందుకంటే ఒక ఓడ ప్రయాణించినప్పుడు 6 నెలలు పరీక్షిస్తారు. వాతావరణం అంతా బాగుంటేనే ఓడను బయటకు పంపిస్తారు, సముద్ర ప్రయాణం చేస్తారు. కానీ ఎక్కడైనా తుఫాను వస్తానంటే అక్కడ ఆపేసి పక్కగా ఒక పట్టణంలో వాళ్ళు లంకరేసి ఆఫ్ చేసుకుంటారు. 6 నెలలు చూస్తారు, అంతా బాగుందంటేనే వెళ్తారు. కానీ ఈరోజు దేవుని మీద తిరగబడేవాడు దాన్ని బట్టి ఉన్న ఫలంగానంటే ఏమొస్తుంది? తుఫాన్. ఈరోజు దేవునికి లోబడేవారుగా మీరుండండి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. కనుక యోన 3 చోట్ల ప్రార్థన చేశాడు. ఎందుకు? యోన బతుకున్నాడా చచ్చిపోయాడా? వాస్తవానికి సముద్రంలో కేకలేస్తాడు. 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం చదివితే 4 అధ్యాయాలు ఉన్నాయి. మనందరి కోసం యోనా గురించి ఒక సూచక్రియని చెప్తున్నాడు. ఈ సూచక్రియలో మనం అందరం కూడా పాలు పొందుకుని ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి సముద్రంలో నీళ్ళలో నుంచి ఉపద్రవం నుంచి ప్రార్థన చేశాడు. చేప కొడుకులో ప్రార్థన చేసినట్టుంది. తర్వాత పాతాళంలో కేకలు వేస్తుంటే దేవుడు ఆ మత్స్యం కడుపులో నుండి యోన యెహోవాకు ఇలాగ ప్రార్థించింది, నేను ఉపద్రవంలో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చును. చూడండి, పాతాళ గర్భములో నుండి నేను కేక వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించున్నావు. నీవు అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు, ప్రవాహములను చుట్టుకునిన్నవి. చూడండి, అక్కడ ఈ పాతాళ మంది ఎవరుంటారంట? మారు మనసు లేని వారిని దేవుడు పడేస్తాడు. కడమ మృతులు అక్కడ ఉంటారు. అక్కడికి ఎవరు వెళ్తారంట? చూడండి, చనిపోయిన వారి యొక్క మారు మనసు లేని ఆత్మలను దేవుడు పాతాళాలను పెట్టేస్తాడు. మారు మనసు ఉన్న వారిని మొదటి పునరుత్థానంలో అంటే రప్చర్లో సమాధి నుంచి లేపుతూ ఉంటారు. వీళ్ళ వేరు. కడమ మృతులు 2వ పునరుత్థానంలోకి వెళ్ళేవారు, పాతాళంలోకి వెళ్ళేవారు. యోనానంటే ఎక్కడికి వెళ్ళాడంటే చూడండి, చనిపోయిన తర్వాత ఆత్మలో నుండి ఆత్మను ప్రార్థన చేస్తున్నాడు. హేబేలు రక్తం యొక్క మొర ఎక్కడి నుంచి పెట్టింది? భూమిలో నుంచి పెట్టింది. ఈయన యొక్క ఆత్మ ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తుంది? పాతాళం నుంచి ప్రార్థన చేస్తుంది, సముద్రంలో నుంచి ప్రార్థన చేస్తుంది. బాడీనేమో ఎవరు మింగేశారు? చేప మింగేసింది. చూడండి, చిన్ని ప్రార్థన 3వ రోజుని జీవంతో వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు క్రైస్తవత్వం అంటే రక్షణ బోధ,
చూడండి, ఏదో వచ్చారు వెళ్ళిపోయారు, స్వస్థ చేసుకున్నారు వెళ్ళిపోతున్నారు అనుకుంటారు. చూడండి, దేవుడు చెప్తాడు సూచక్రియలో వ్యభిచారులు అడిగే మాట, మహత్కారుల అద్భుతాలు వ్యభిచారులు అడిగే మాట. సూచక్రియల కోసం అడగండి. ఒకే ఒక సూచన, నువ్వు చచ్చి తిరిగి మళ్ళా పునరుత్థాన బలంతో బయటకు రావాలి. ఏ బలంతో ఉండాలి? నేను నీ మీద ఉదయించాలి. అదే గొప్ప సూచన. చూడండి, యోనా అంటే ఎలా వచ్చాడు? చనిపోయి తిరిగి మరలా వచ్చాడు. అంత దుర్మార్గులకి చెప్పాలంటే ఒక మానవ శక్తి సరిపోదు. పునరుత్థాన బలంతో వచ్చి 3 రోజుల ప్రయాణం అంతా నినివే పట్టణానికి వెళ్ళి సెంటర్లో ఉండి ఒకే ఒక మాట చెప్పాడు, మీకు కీడు రాబోతుంది, మీకు ఉపద్రవం రాబోతుంది, మీరు దేవుని యందు భయభక్తులు కలగండి. ఒకే ఒక మాటకి 1,25,000 మంది మారు మనసు పొందారు. దేవునికి స్తోత్రం. అన్ని లక్షల మంది మారారంటే, 1,25,000 మారారంటే బతుకున్న మనిషి మార్చడానికి శక్తి సరిపోదు. చనిపోయి తిరిగి లేచాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు కూడా నామలు ఎంతమంది మారుతున్నారంటే ఆయన మన కోసం సరిపోయి మన పాప భారాన్ని మోసి, వ్యాధి భారాన్ని మోసి, శిక్ష భారాన్ని మోసి, మరణ భయం లేకుండా చేసి, మరణాన్ని చేయించి ఈరోజు మనందరినీ ఇక్కడ కూర్చోబెట్టి మరొక అవకాశం, ఈరోజు పెండ్లి కుమార్తెగా మీరు రండి అని గొప్ప అవకాశాన్ని దేవుడు మనకిస్తున్నాడు. కనుక ఇవి ఏంటి మహా సువార్త తర్వాత ఏం జరుగుతుందంట? సాతానును కుక్క గొలుసుతో బంధించినట్లు బంధించాడు. సాతాను దేవుడు బంధించేశాడు. విడుదల చేసిన వెంటనే ఈ భూమి మీద ఏ దేశాన్ని మోసం చేస్తుందంటే గోగు మాగోగు అనగా రష్యా. అలాగే సాతానుకు శక్తి ఉండదు. నీ శక్తి చూపించు, ఏం చేస్తావో చెయ్యంటే యుద్ధంకి వస్తారంట. అప్పుడు భూమి మీద పరిశుద్ధ శిబిరాలను పాటు చేస్తారు. పరలోకం నుంచి దేవుడే వారి మీద యుద్ధం చేస్తాడు. గోగు మాగోగు పటాలము నాశనం అయిపోతాయి. చూడండి, ఆది కాలం నుంచి అక్షరం వరకు ముద్దులైన వారు లేవగా 1000 ఏళ్ల పరలో ఇది ముగింపులోనికి వస్తుంది. అటు పిమ్మట వాడు కాడమట ముద్దులు లేస్తారు. అదే 2వ పునరుద్ధానం. కనుక మనం చదువుకుంటే దేవుని సింహాసనం తెస్తే మరి సృష్టి అంతా కూడా నూతనంగా మార్చబడుతుంది. 12వ వచనం, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడినట చూచుతుని. అప్పుడు గ్రంథము నుండి ఇప్పబడిన మరి జీవ గ్రంథము వేరొక గ్రంథము ఇప్పబడిన. ఆ గ్రంథమందు రాయబడిన వాటిని తమ క్రియలను మృతుల తీర్పు పొందుదురు. ఇక్కడ ఒక దర్శనం కనపడుతుంది. పిలాతు భార్య అంటే ఏం చూసింది? యేసు ప్రభు సిలువ వేసినప్పుడు ఒక కళ కంది. ఏంటంటే కళ, ఆ నీతిమంతుడు జోలికి వెళ్ళకు. ఆ నీతిమంతుడు కూర్చుంటే మీరందరూ నిలబడ్డారు. ఇలాగ పిలాతు భార్య ఎంత భక్తురాలు చూడండి. ఒక అన్యురాలు ఏం చూసిందంట? ఈ సిచ్యువేషన్ చూసింది. ఆ సింహాసనం ముందు ఎవరున్నారంట? గొప్పవారు ఉన్నారు, అధికారులు ఉన్నారు, భూలోకంలో ఉన్న గొప్ప గొప్పవారు అంతా పడినంట. ఒకానొక రోజు యేసు ముందు నిలబడే రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు ఈ తప్పు చేయకు, ఈరోజు నువ్వు తప్పు చేయకు. నువ్వు సింహాసనం మీద ఉన్నావు, ఆయన తీర్పు తీర్చుతున్నావు కాదు. నేను చూసింది ఏంటి? రివర్స్. ఒక లోకం చూశాను. ఆ లోకము చాలా బాగుంది. ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద ఈయన కూర్చున్నాడు. ఈయన ముందు లోకంలో గొప్ప గొప్ప వారంతా ఉన్నారు. నా భర్తగా నీకు సలహా ఇస్తున్నాను, ఆయన జోలికి వెళ్ళకు, ఆయనకి తీర్పు తీర్చుకో. అప్పుడు చేతులు కడుక్కుంటాడు. కానీ సొంత ప్రజలు ఏమన్నారు తెలుసా? యేసు ప్రభుని చిలివే, మా కసి, మా పగ తీరాలి. దేవుడి బిడ్డలకంట ఎక్కడ లేని పాపం, ఎక్కడ లేని పగ, ఎక్కడ లేని పంతాలు. దేవుడేమో కలుసుంటే బాగుంటుంది అనుకుంటున్నాడు. అందరూ ఒకే కుటుంబం, ఒకే మాట మీద ఉండి ఒకే ప్రేమతో ఉండాలనుకుంటే వీళ్ళ మాత్రం అంట చూడండి వేరే కనెక్ట్ అయిపోతారు. ప్రేమ సల్లారిపోయి అక్రమం వింటారు, అక్రమం చూస్తారు, అక్రమే మాట్లాడతారు, అక్రమే చేస్తారు. ఈరోజు ఎంత ప్రమాదకరమైన స్థితి. ఒక అన్యురాలు ఆ కలకని
తన భర్తని సేవ్ చేసింది. ఒకానొక రోజు ఎవరుంటున్నారంట, ఇక్కడ రాయబడింది, మరియు గొప్పవారేమి కొద్దివారేమి వృద్ధులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములో ఇప్పబడెను, మరియు జీవ గ్రంథము వేరొక గ్రంథము ఇప్పబడెను. ఆ గ్రంథమందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందుదురు. సముద్రములోని ఉన్న మృతులు అప్పగించును. మరణము పాతాళలోకము వాటి వశమును మృతులను నప్పగించును. వారిలో ప్రతివాడు తన క్రియలు చొప్పున మృతి పొందెను. మరణము మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవరి పేరు జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వారు అగ్నిగుండములో పడవేయబడుదురు. ఏ గ్రంథంలో పేరు రాయబడాలట? చాలా గ్రంథాలు ఉన్నాయి. ఇప్పుడు నేను బాప్తిస్మంగానే ఇక్కడ నీతిమంతులు పట్టి చెప్తాను. ఇక్కడ నుంచి యేసు ప్రభువులో మేము ఉంటాము అనగానే మీ పేరు రాసి ఆయన పాదాల దగ్గర పెడతాం. మీ భక్తులు చూసి ఎక్కడ రాస్తాడంట? జీవగ్రంథంలో రాయాలి. జీవగ్రంథంలో మన పేరు కోసం మనం ఈరోజు భక్తులుగా మనం ఉండాలి, ప్రేమ కలిగి మనము ఉండాలి. ఈరోజు రక్షణ పొందుకొని నీ దేవాలయంలో నువ్వు పేరు రాయించుకున్నావా? దేవాలయంలో నీ పేరు పెట్టి పిలవబడుతున్నావా? నేను ఎక్కడ ఉంటాను, ఎలా ఉంటాను, ఎలా తిరుగుతానంటే కాదు. నీ దేవాలయంలో నువ్వు పేరు రాయించుకొని ఈ గ్రంథంలో ఈ పట్టీలో నీ పేరుంటానే రేపు అక్కడ పేరుంటుంది. నేను ఎక్కడ ఉంటాను, ఎలా ఉంటానంటే స్కూల్లో పిల్లలకు ఒక స్కూల్లోనే ఉంటేనే అటెండ్ చేస్తారా? నేను ఏ స్కూల్కి పెడతా ఆ స్కూల్కి వెళ్తాను, ఎలా పడతా అలా ఉంటానంటే అటెండెన్స్ పడతా? రక్షణ పొందుకున్న నీవు పట్టీలో పేరు రాయించుకున్న తర్వాత ఆ పేరుతో నేను పిలవాలి, యాజకుడు పిలవాలి, ఆ పేరుతో కుటుంబం పిలవాలి, ఆ పేరుతో మనము పిలవాలి. ఈరోజు ఇంత భక్తి చూస్తాడు దేవుడు. రేపు ఏ గ్రంథంలో రాస్తాడంట? ఆ గ్రంథంలో పేరు లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? అగ్నిగుండం. ఇదే రెండవ మరణం. ఈ మాట చెప్పాలంటే చాలా విలువైన సబ్జెక్ట్ ఉంది, కానీ మనకు సమయము సరిపోదు. కనుక ఈ 20వ అధ్యాయంలో ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ పేరు ఉండాలి? ఇహలోకములో మందిరములో పేరు రాయించుకోవాలి. రేపు ఆ మహాపరిశుద్ధమైన పట్టణంలో జీవగ్రంథంలో పేరు రాయించుకోవాలి. జీవగ్రంథంలో పేరు రాయబడిన మోసే ఏమన్నాడు తెలుసా? మోసే ఎలా ఉన్నాడు తెలుసా? జీవగ్రంథంలో ఉన్న వ్యక్తి, పేరు రాయబడిన వ్యక్తి ఎలా ఉన్నాడో తెలుసా? ఏమన్నాడు? ఇశ్రాయేలు ప్రజలను తీసుకొచ్చాడు, అరణ్యంలోకి ఉన్నారు, వాళ్ళు సనుగుతున్నారు, గొనుగుతున్నారు. ఆ బాధను పెట్టండి దేవుడు వారిని ఏం చేశాడు? శిక్షించాడు. 3,000 మందిని చంపేశాడు. ఎందుకంటే దూడను విగ్రహారాధన చేశాడు. మనకు విగ్రహారాధన అంటే ఎంత ఇష్టమో, పిలుస్తారు వెళ్ళిపోతాం, వాళ్ళలో పాలు పొందేసుకుంటాం, చేసేస్తూ ఉంటాం. చేసినందుకు ఎంత పనిష్మెంట్ అంటే 3,000 మంది చచ్చారు. బాధిస్తున్నాడు. సర్పాలు వచ్చి కరిచేస్తున్నాయి చేసిన తప్పులకి. అక్కడ సర్పం వచ్చింది, అక్కడ శిక్షించాడు. ఇక్కడ బాధ, కష్టం, వ్యాధి ఇవన్నీ వస్తుంటాయి. కొట్టడో తిట్టాడు. మాకేం తెలియదు, మీరు ఏం పాముకుంటారో, ఎలా తిరుగుతారో, ఎక్కడెక్కడ ఏం చేసి వస్తారో ఏమీ తెలియదు. ఒక ఆదివారం వస్తాం, దీవెనిస్తాం, మీరు వెళ్ళిపోతారు అంతే. కానీ ఎప్పుడు చూసేవాడు ఎవరు? శిక్షిస్తానంట. ఆ బాధ భరించలేకపోయాడు మోసే ఏమన్నాడు తెలుసా? నువ్వు నాకు జీవగ్రంథంలో పేరు రాసో నేను చూశాను, నా పేరు తీసే. ఎందుకు? అని చంపేస్తున్నావు కదా నువ్వు. ఎవరిని చంపేస్తున్నారని? ఇశ్రాయేలుని చంపేస్తున్నావు కదా నువ్వు. ఐగుప్తుని తీసుకొచ్చి చంపడానక అని దేవుడి మీద రివర్స్ అయిపోయాడు. భార్య భర్తలు గొడవలు అంటే మధ్యలో ఎవడ వెళ్ళకూడదు. అలాగే సంఘము కూడా అంటే ఎలా ఉంటుందంటే బాధేస్తుంది, కానీ శ్రమ పడితే మాత్రం వారవలేడు. యాజకుడు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ఎన్ని అవమానాన్ని భరించి వాళ్ళు ఎలాగో రాగిన పరలోకం చేర్చేయాలి. మోసే ఎంత గొప్పవాడు చూడండి, ఎంత కోపిష్టోడు. అయినా సరే ఎంత సాధువుగా అయిపోయాడో. వాళ్ళు ఏమనకు, వాళ్ళు ఏమి చేయకు, వాళ్ళు మారుతారు. కానీ నా పేరు తీసేయి జీవగ్రంథం నుంచి. వారిని కనుక క్షమించకపోతే
అంత క్షమాపణ ఉండాలి. జీవగ్రంథంలో పేరు రాసే వరకంట ఏ శత్రువునైనా సరే ప్రేమించాలి, శత్రువు కొరకు ప్రార్థించాలి, శత్రువులను దీవించాలి. ఏ గ్రంథంలో పేరు రాయాలంటే చూడండి, ఇంట్లో ఉన్న వారితో మన మాటలు ఎలా ఉన్నాయి, భార్య భర్తలు ఎలా మాట్లాడుకుంటున్నారు, పిల్లలు ఎలా మాట్లాడుకుంటున్నారు, కుటుంబం ఎలా మాట్లాడుకుంటుంది, అలా ఎటువంటి ప్రేమ ఉంది అసలు. ఈరోజు ఎటువంటి జీవ గ్రంథంలో ఉండవలసిన పేరు చూడండి, మన పేరు ఎలా రాస్తున్నాడు దేవుడు. కనుక ఈ గ్రంథంలో ఉన్న విషయాలను బట్టి మనలను మన కుటుంబానికి జీవ గ్రంథంలో పేరు ఉండే ధన్యత ప్రభువైన అనుగ్రహించి మేఘమెక్కించును గాక. జీవమాయే యెహోవాని చేసిన నీవు చేసిన పాపములను మానించి లేవ దేవ సంస్థుతి కొడుకులపై తండ్రి భక్తి పరుల ఎడల జాలి మహాపరిశుద్ధుడు వేరు మా తండ్రి గల దేవ. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము ముగింపులోకి వచ్చాం. ఎవరి పేరు జీవ గ్రంథమందు రాయబడినో వాడు అగ్నిగుండములో పడవేయబడినన్నాం. దేవా, మాకు, మా కుటుంబాలకి, మా సంఘాలకి, మా సంఘ బిడ్డలందరికీ, విన్న వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభా, ఇదిగో నీ యందు భయభక్తులు కలిగి ఉన్న వారు ఎలా ఉండాలో మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో, యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో ఎవరు మోసపోతారు, ఎవరు యుద్ధంలో ఉంటారు, గోగు మాగోగు అని రష్యా ఉక్రెయిన్ ఒకే దేశం నుండి కలహప్రియులు ఈరోజు ప్రపంచమంతా కూడా ముట్టడి వేయబడుతుంది. ఇది రాకడ కాలం. ఈ కాలంలో ప్రభు నీ సంఘాన్ని సిద్ధపరచమని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలతో నీ మందిరానికి వచ్చినట్టు చెప్పమని, నీ రాకడాస్పత్రి వచ్చేవారు కుటుంబాలతో తండ్రి ప్రభు బంధువులతో అందరితో వచ్చేటట్లు గొప్ప ఆశీర్వాదకరంగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, ఇదిగో బలహీనమైన మమ్మల్ని అందరినీ యేసు నామమున ప్రార్థన చేసి నీకు అప్పచెప్పుకున్న మా పరమ తండ్రి. విన్న వాక్యం వినికిడిలో ఫలింపచేయును గాక.